మైపాడు సముద్రంలో మునిగి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. కానీ ముందస్తు చర్యలెక్కడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన మరణాల సంఖ్య చూస్తే ఇట్టే వేళ్ల మీద లెక్కేయొచ్చని స్థానికులంటున్నారు. కానీ ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి శని ఆదివారాల్లో మైపాడు బీచ్ కిక్కిరిసిపోతుంది. అంతేకాకుండా పండగ సమయాలలో ఇంకొంచెం ఎక్కువ మంది బీచ్ కి వస్తారు. అందులో చిన్న పెద్ద తారతమ్యం ఉండదు. కోలాహలంగా సముద్రంలో స్నానం చేసి ఇళ్లకు వెళుతుంటారు. అలాంటి వారికి రక్షణ కరువయింది. ఏ రోజు మైపాడు సముద్రం ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దాంతో మైపాడు బీచ్ ప్రాంతంలో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఈ యొక్క మరణాల సంఖ్య తగ్గించే దిశగా అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఎప్పుడూ ప్రయత్నం చేసిన పాపాన పోలేదని స్థానికులు అంటున్నారు. ఈ రోజు ఆదివారం కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే 3 విద్యార్థులు ఉత్త పుణ్యానికే మరణించారు. అదే పోలీస్ యంత్రాంగం చర్యలు గాని తీసుకునుంటే ఈ రోజు 3 కుటుంబాలలో విషాదం చోటు చేసుకుని ఉండేది కాదని ప్రజలంటున్నారు. ఏది ఏమైనా పోలీస్ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మైపాడు బీచ్ లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అన్యాయంగా మృత్యువాతకు గురవుతున్న ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ రోజు మైపాడు బీచ్ లో 3 యువకులు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వెంటనే ప్రభుత్వ అధికారులు ఏదో హడావిడి చేయడం అయితేనే, పోలీసులు మెరైన్ సిబ్బంది హడావిడి చేసి వాళ్ళని చేయడం కాదు. అసలు ప్రమాదమే జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే జిల్లాలోనే మొదటి పర్యాటక కేంద్రం మైపాడు బీచ్. ఇలాంటి బీచ్కి వచ్చే సందర్శకులకు భద్రత లేకపోవడం అనేది సందర్శకుల పట్ల పోలీసులు మరియు ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోకపోతే సందర్శకులకు ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళ కుటుంబాలు అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ పర్యాటక కేంద్రం కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంది. అది జరగకుండా ఉండడానికి లోకల్గా ఉన్న కొంతమంది గజేతగాళ్ళని కూడా సందర్శకులు ఎక్కువ సందర్శన ఉండే రోజు వాళ్ళని తీసుకొచ్చి ఆ రోజు అక్కడ హైర్ చేసుకుని అయితేనే అక్కడ వాళ్ళని కొంతవరకు అక్కడ పెట్టుకోవడం, అదేవిధంగా వాచ్ టవర్స్ పెట్టుకోవడం, అవేర్నెస్ అనౌన్స్మెంట్ చేయడం, అదేవిధంగా డ్రింక్ చేసి లోపలికి వెళ్ళే వాళ్ళని లోపలికి వెళ్ళకుండా చూడడం, వీలైనంత వరకు అసలు డ్రింక్ చేసే వాళ్ళని లోపలికి పంపించకుండా అక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గరే డ్రింక్ చేసే వాళ్ళని బాటిల్స్ కానీ ఇంకేదైనా ఉంటే అక్కడే కట్ చేస్తే 50% డ్రింక్ చేసిన వల్లే ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డ్రింకింగ్ అనేది లోపలికి అలౌ చేయకుండా చూసుకుంటే ప్రభుత్వం 50% ప్రమాదాన్ని నివారించినట్టు అవుతుంది. అదేవిధంగా తెలుసో తెలియక కొంతమంది లోపలికి బీచ్ లోతుందనో లేదా ఇంకో ఆటల మీద పడి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాచ్ టవర్ మీద ఉన్న వ్యక్తి అయితే ఎవరు లోపలికి వెళ్ళారా, ఎవరు బయట ఉన్నారా చూసి వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళని బయటికి పిలిచడానికి మైక్ సెట్లు, అనౌన్స్మెంట్ సెట్లు అయితే వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా మెరైన్ సిబ్బందికి కావాల్సిన లైఫ్ జాకెట్లు అయితేనేమి, బోట్లు అయితేనేమి అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ప్రమాదం జరిగినప్పుడు మెరైన్ సిబ్బంది అయినా ఈత మీద వెళ్ళి ఎంతసేపు తీసుకొస్తాడు, అతను కూడా ఏం చేయలేడు. వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం వెంటనే చేసినట్లయితే వాళ్ళకి కూడా దీని మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఎవరు కూడా ప్రమాదం జరగకుండా, ఎలాంటి కుటుంబంలో ఇలాంటి విషాదాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ బీచ్ మీద దృష్టి సారించి గట్టి భద్రత కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను.